అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఒక దఫా భూసేకరణ జరగగా ఇప్పుడు మరొకసారి రాజధాని కోసం భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. మొదటిసారి ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు కొంతమంది నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అప్పట్లో ల్యాండ్ పూలింగ్ అనేది ఓ ప్రహసనగా మారింది. కానీ ఇప్పుడు తమ భూములు తీసుకోమంటూ రైతులే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవడంతో పాటు తమకి కూడా లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని అమరావతి ప్రాంత రైతులంతా గుర్తించారు. దీంతో ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్ చాలా సులభం కానుంది. ఈ మేరకు మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకి పోగా సిఆర్డీ అధీనంలో 2000 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉన్నట్లు స్పష్టం చేశారు. మరొక వైపు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే దాదాపు 4000 ఎకరాల భూమి అవసరం. ఈ నేపథ్యంలో స్థానిక రైతులు ముందుకొచ్చి తమ భూములు కూడా తీసుకోవాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంపై రైతులకు ఉన్న నమ్మకానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. రాజధాని ఒక పక్క సరిహద్దుగా కృష్ణా నది ఉంది. దీన్ని దాటి రాజధానిని విస్తరించారు. మరోవైపు మంగళగిరి వైపు పాత జీటీ రోడ్డు వరకు ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ పూర్తి చేశారు. కాబట్టి అటువైపు కూడా విస్తరణ సాధ్యం కాదు. దీంతో మిగిలిన 2 వైపులా భూమిని సమీకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి రైతుల నుంచి పూర్తి మద్దతు వస్తోంది. రాజధాని నిర్మాణానికి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 28 గ్రామాల పరిధిలో 37,941 ఎకరాలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో చాలా లక్ష్యాన్ని అధిగమించగా కొంత పెండింగ్లో ఉంది. ఇప్పటి వరకు 34,689 ఎకరాలని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా 3,252 ఎకరాలని సమీకరించాల్సి ఉంది. త్వరలోనే అది కూడా పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. 3 రాజధానుల అంశాన్ని ఎత్తుకొని అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలో కొత్త జోన్ సృష్టించి 1500 ఎకరాల్లో రాళ్లు పాతి ఇంటి స్థలాలుగా మార్చింది. పట్టాలు కూడా అందించింది. ఇప్పుడు ఆ 1500 ఎకరాలపై కోర్టు కేసు నడుస్తోంది. కాబట్టి దాన్ని టచ్ చేయకుండా మిగతా ప్రాంత అభివృద్ధిపై ప్రస్తుత కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. అలా రాజధాని ప్రాంతంలో 1500 ఎకరాల అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. మరొక వైపు రాజధానిలో నిర్మాణ పనుల కోసం 300 ఎకరాల్లో మట్టిని తవ్వేందుకు గతంలో కాంట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చారు. దీంతో అక్కడ పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ 300 ఎకరాలని కూడా వాడుకునే పరిస్థితి లేదు. అలా మొత్తంగా 1800 ఎకరాల రాజధాని నిర్మాణ ప్రక్రియకి దూరం అయ్యింది. దీంతో మరింత భూసేకరణ అవసరమైంది. ఇప్పటికే పలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు రాజధాని ప్రాంతంలో భూములు కట్టబెట్టింది ప్రభుత్వం. కొన్ని అంతర్జాతీయ సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. వాటికి కూడా భూములు కేటాయిస్తే ప్రభుత్వం వద్ద చాలా తక్కువ భూమి మిగులుతుంది. భవిష్యత్తులో అమరావతి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాలను కలిపేసి మెగా సిటీగా అభివృద్ధి చేయాలన్నది దీర్ఘకాలిక వ్యూహం కూడా ప్రభుత్వం వద్ద ఉంది. ఇందులో భాగంగానే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ని నిర్మిస్తోంది. సో భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే భూమిని సమీకరించి పెట్టుకుంటే మంచిది అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ విధానానికి స్థానిక రైతుల నుంచి పూర్తి మద్దతు దక్కుతోంది. ఫేజ్ 2 భూ సమీకరణ కూడా పూర్తయితే రాజధాని నిర్మాణం మరింత వేగవంతం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.